వెల్కమ్ టు స్టార్ న్యూస్. ముందుగా స్టార్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉన్నత అధికారులు తగు ఏర్పాట్లు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణపై దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం మామడ మండలంలో నూతనంగా నిర్మించిన సదర్ మట్కా బ్యారేజీ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. దీనికోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. సభాస్థలి వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శుభ ప్రాంగణం వద్దకు చేరుకొని అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లతో మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేలా రంగం సిద్ధం చేశారు. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ఖానాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించడానికి కార్యకర్తలు కసరత్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన నిర్మల్ ఖానాపూర్ భైంసా మున్సిపాలిటీ ఎన్నికల శంఖరావంగా ఈ సభను రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పిదప మొదటిసారి నిర్మల్ జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా జిల్లాకు ఏమేం వరాలిస్తాడోనని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిన్న సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ కి సీఎం నిర్మల్ రావడంతో మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏర్పాట్లు మాత్రం వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తారు. మన వెనకాల ఇప్పుడు జిల్లా సమీక్ష సమావేశం కూడా జిల్లా అధికారులు, కలెక్టర్లు మరియు కాంగ్రెస్ అధ్యక్షులు లెడమ బొజ్జు తదితరులు వాళ్ళకు సమీక్ష పైన మాట్లాడుతున్నది జరుగుతుంది. ఈ ఏర్పాట్లపై గట్టిగానే వాళ్ళు మొత్తం సర్వం ఏర్పాట్లు చేసినట్టు, అదేవిధంగా జన సైడ్ చేస్తారు. గేట్లు రెండు వైపుల గేట్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనాలకు మాత్రం చెల్లించడం ఇక్కడ సర్వం వాళ్ళ కార్యకర్తలు ప్లస్ గతంలోనే ఇప్పుడు గంట ముందరే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎడమపూజి గారు మైరీ హోటల్ చేసేసి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలి. మరియు నిర్మల్ దిశలోనికి అభివృద్ధి పనులపైన కూడా సమీక్ష జరిగినట్టు తెలిసింది. అదేవిధంగా రేపు నిర్మల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లాకు వస్తున్న తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నిర్మల్కి వచ్చిన తర్వాత ఏమేమి చూస్తున్నారు. అదేవిధంగా కెమెరా పర్సన్తో చౌహాన్ సుదర్శన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. తొలిసారిగా రేపు సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ చేయడానికి ఎయిర్పోర్ట్ మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది. రేపు తండోపతండాలుగా కార్యకర్తలు తరలించడానికి ఏర్పాట్లు మనకు సీఎం సలహాదారులైన సుదర్శన్ సార్తో ఒకసారి ఏర్పాట్లు ఎలాగా రేపు మీటింగ్ ఎలా ఉంటుందని సార్తో ఒకసారి తెలుసుకుందాం. ఆదిలాబాద్ పాత డిస్టిక్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. రేపు 12 గంటలకు ఏం పేరు అది సనాట కోరట ప్రాజెక్టు చేస్తా ఉన్నారు. అదేవిధంగా తర్వాత ఇక్కడ వచ్చి సదర్బాద్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్టుని చేస్తే రేపు ఫస్ట్ క్రాప్కు రైతులకు క్రాప్స్కి ఇవ్వచ్చు, పంటలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఆదిలాబాద్లో కూడా గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు పెట్టాం. కానీ కెనాల్స్ కావాలి. కెనాల్స్ అయితేనే రైతులకు వ్యవసాయం సాగు చేసుకోవడానికి వాటర్ పోతే కానీ పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి కూడా 70 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. 70 crores శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చినందుకు నేను మా ఆదిలాబాద్ ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా రేపు మున్సిపాలిటీలలో కూడా ప్రతి మున్సిపాలిటీకి 18 crores, 15 crores, 20 crores మున్సిపాలిటీ పాపులేషన్ బట్టి శాంక్షన్ ఇచ్చారు. అవి కూడా రేపు ఫౌండేషన్ ఉన్నది. తప్పనిసరిగా ఒక గైడ్లైన్స్ ఇచ్చాం. ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇబ్బంది ఉండద్దు,
సెకండ్, డ్రైనేజీలు కల్వెట్స్ అన్ని బాగుండాలి. థర్డ్, చిన్న వాళ్ళ దగ్గరికి రోడ్స్ వేయాలి. ఈ విధంగా ఒక ప్రణాళిక చేసుకొని దానికి కూడా బహుశా మన డిస్టిక్ లో 75 crores వరకు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ రేపు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా మహిళలు కూడా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ ప్రభుత్వమే కట్టేటట్టు చేస్తూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెడితే మరి ఇక్కడ కూడా కేవలం నిర్మల్ డిస్టిక్, చిన్న డిస్టిక్ అయినా 570 కోట్లు ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్రెస్ట్ అంతా బహుశా 350 సంవత్సరానికి అవుతా ఉంటుంది. అది కూడా ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ నా మహిళలకు, డాక్టర్ మహిళా సోదరులకు ఇస్తా ఉన్నాం. కాబట్టి రేపు కూడా 550 కోట్లు చెక్ కూడా మహిళలకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం గారికి స్వాగతం తెలపాలని, అదేవిధంగా స్కూల్స్ కూడా ఏదైతే స్కూల్స్ గత ప్రభుత్వాలు టైలర్స్ బాగలేకుంటే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి డిస్టిక్ లో, ప్రతి గ్రామంలో మహిళలకు కానీ పిల్లలకు కానీ కనీస సౌకర్యాలు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో దాన్ని కూడా బాగు చేస్తా ఉన్నాం. మా నిజామాబాద్లో కూడా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా టీచర్స్ కు మేము బాగా అవగాహన చేసి చేసినాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇంకా సఫర్ అయినాం, మళ్ళీ ఇద్దరు వదిలేస్తే ఇంకా సఫర్ అవుతామన్న ఉద్దేశంతో ఇవన్నీ ప్రణాళిక చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలకాలని రిక్వెస్ట్ చేస్తాం. మన బడికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు ఆదిలాబాద్లో ఇనాగ్రేషన్ తో పాటు ఇక్కడ నిర్మల్లోని ప్రాజెక్ట్ 675 కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ రేపు ఇనాగ్రేట్ చేసి ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లాలో ఉంది. కాబట్టి కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. అదేవిధంగా మహిళలకు కాకుండా డ్రైనేజీ, మున్సిపాలిటీ వ్యవస్థను కూడా అన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పేసి మనతోని కాంగ్రెస్ సీఎం సలహాదారులు సుదర్శన్తోని ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చవాన్ సుదర్శన్, నిర్మల్ జిల్లా నుంచి.